మనం ఏదైనా ఊరు కానీ టూర్కి కానీ వెళ్ళినప్పుడు హోటల్లో స్టే చేస్తూ ఉంటాం. ఒక్క రోజుకే 2000 నుంచి 3000 వరకు పే చేస్తూ ఉంటాం. ఇంత పే చేస్తున్నాం కదా, హోటల్లో ఏమైనా మనకు దొరుకుతాయా, ఏమైనా తీసుకెళ్ళిపోదామా, ఇలాంటి థాట్స్ చాలా మందికి వస్తాయి. దొరికిన చిన్న చిన్న సబ్బులు, షాంపూలు ఏవో ఒకటి వెనక్కి తెచ్చేసుకుంటూ ఉంటారు. మరికొందరు అమ్మో హోటల్ సిబ్బంది చెక్ చేస్తే మన పరువు పోతుందేమో, ఇవి తీసుకోవచ్చో తీసుకోకూడదో అని వదిలేస్తూ ఉంటారు. కానీ మన హోటల్లో స్టే చేసినందుకు కొన్ని వస్తువుల్ని ఫ్రీగా తెచ్చుకోవచ్చు. మరి ఆ ఫ్రీగా వచ్చే వస్తువులు ఏంటో తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ వన్, టాయిలెటరీస్ అంటే సబ్బు, షాంపూ, కండిషనర్, టూత్ పేస్ట్, టూత్ బ్రష్, షేవింగ్ కిట్ ఇలాంటివన్నిటిని హోటల్లో మనకి ఫ్రీగా ఇస్తారు. వాటిని మనం అక్కడైనా వాడుకోవచ్చు, లేదంటే ఇంటికైనా తీసుకెళ్లొచ్చు. సెకండ్ వన్, డిస్పోజబుల్ స్లిప్పర్స్. ఇవి యూజ్ అండ్ త్రో రకానికి చెందినవి. ఇవి హోటల్లో ఉన్నంతసేపు మనం యూజ్ చేసుకోవచ్చు. ఇవి మీరు వాడినా వాడకపోయినా మీరు చెక్అవుట్ చేసి వెళ్ళిపోయిన తర్వాత వేరే కస్టమర్ కి వీటిని అలాట్ చేయరు, తీసి పారేస్తారు. కాబట్టి ఆ టైంలో మీరు వాడచ్చు, ఒకవేళ వాడకపోతే దాన్ని ఇంటికి కూడా తీసుకెళ్లొచ్చు. కానీ గుర్తుంచుకోండి, డిస్పోజల్ స్లిప్పర్స్ కాకుండా ప్లాస్టిక్ కానీ రబ్బర్ కానీ స్లిప్పర్స్ ఉంటే వాటిని ఆ రూమ్ లో ఉన్నంతసేపు మాత్రమే యూజ్ చేసుకోవాలి. మీరు వాటిని ఇంటికి తీసుకెళ్ళకూడదు, అవి హోటల్ ప్రాపర్టీ కిందకు వస్తాయి. థర్డ్ వన్, స్టేషనరీ ఐటమ్స్. చాలా హోటల్స్ లో స్టేషనరీ ఐటమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. అంటే పెన్, పెన్సిల్, పేపర్, చిన్న బుక్లెట్ ఇలాంటివి ఉంటాయి. మీరు వాటిని హ్యాపీగా ఉపయోగించుకోవచ్చు. ఒకవేళ అక్కడ ఉపయోగించకపోతే మీ బ్యాగ్ లో పెట్టుకుని ఇంటికి తీసుకెళ్ళినా కూడా ఎవరు క్వశ్చన్ చేయరు. ఎందుకంటే ఆ పేపర్లు, పెన్స్, బుక్స్ మీద ఆ హోటల్ లోగో ఉంటుంది. మీరు వాటిని ఇంటికి తీసుకెళ్ళినా బయట ఇంకెక్కడికైనా తీసుకెళ్ళినా ఆ హోటల్ కి క్యాంపెయిన్ అవుతుంది తప్ప వాళ్ళకు వచ్చిన నష్టం ఏమీ ఉండదు. నెక్స్ట్ వన్, కాఫీ, టీ పొడి సాచెట్స్. మీరు అక్కడ తాగడానికి టీ పొడి, కాఫీ పొడి, ఒక కెటిల్, షుగర్ సాచెట్స్ అన్ని అవైలబుల్ గా ఉంచుతారు. అక్కడ ఉన్నప్పుడు మీరు ఆ టీ పొడి, కాఫీ పొడి ప్యాకెట్స్ యూజ్ చేయకపోతే వాటిని ఇంటికి తీసుకెళ్లొచ్చు. కానీ కెటిల్ మాత్రం తీసుకెళ్లొద్దు, అక్కడ ఉన్నప్పుడు మాత్రమే వాడుకోవాలి. లాస్ట్ వన్, లాండ్రీ బ్యాగ్. చాలా హోటల్స్ లో, మోస్ట్లీ టూరిస్ట్ ప్లేసెస్ లో లాండ్రీ బ్యాగ్స్ పెడుతూ ఉంటారు. ఇవి ప్లాస్టిక్ తో చేసినప్పటికీ ఇవి యూజ్ అండ్ త్రో కిందకు వస్తాయి. సో ట్రావెల్ చేసి మీరు ఊరు నుంచి మళ్ళీ మీ ఇంటికి వెళ్ళాలి కాబట్టి ఇడిచిన బట్టలు అవి పెట్టుకోవడానికి ఇలాంటి లాండ్రీ బ్యాగ్స్ యూజ్ చేసుకోవచ్చు. వీటిని కూడా మీరు హ్యాపీగా ఇంటికి తీసుకెళ్లొచ్చు, ఎలాంటి సమస్య రాదు. ఇప్పటి వరకు ఎలాంటి వస్తువులు ఫ్రీగా ఇంటికి తీసుకెళ్లొచ్చో తెలుసుకున్నారు కదా, మరి ఎలాంటి వస్తువులు జోలికి వెళ్ళకూడదో కూడా తెలుసుకోండి. చాలా మంది హోటల్లో ఇచ్చే టవల్స్ ని ఇంటికి తీసుకెళ్లిపోతూ ఉంటారు. ఆ పొరపాటు మాత్రం చేయొద్దు. ఒక టవల్సే కాదు, బెడ్షీట్స్, పిల్లో కవర్స్, కొన్ని గాజు వస్తువులు, ఎలక్ట్రానిక్ వస్తువులు, కెటిల్స్ ఇలాంటి వాటిని పొరపాటు కూడా ఇంటికి తీసుకెళ్లొద్దు. వాటిని తీసుకెళ్లాలని మీరు ప్రయత్నిస్తే, ఇది కనుక హోటల్ సిబ్బందికి తెలిస్తే భారీగా ఫైన్ కట్టక మాత్రం తప్పదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.